పెద్దస్వామివారు. బదరికాశ్రమంలో మంత్రాన్ని జపించమని దీవించి ఒంటరిగా పంపించారు. గగన గర్భమును చీల్చుకొని భువన గహ్వరమున దూకే జలపాత గీతములలో జత కలిపి నారాయణ ఋషి మురిసేలా నరుని ప్రతిరూపం మెరిసేలా సాగుతున్నది తపస్సు. శ్రీమన్నారాయణ, నువ్వు ఒంటరినని అనుకోకు. నీ హృదయ కమలంలో శ్రీ భూ నీళా సమేతుడైన నారాయణుడు విశ్వక్సేన అనంత గరుడ నారద తుమ్మురు ప్రముఖులతో కలిసి ఉన్నాడని భావించమన్న పెద్దస్వామి శ్రీముఖ శ్రీవచనాలు ఎన్నటికీ మరువలేని మంత్రాక్షరాలు మన శ్రీమన్నారాయణునకు. ఆ ప్రదేశమున పలుకొక్కటి ఓ లక్షగా 8,08,000 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపముగా సాగినది ఈ తపస్సు. జప హోమ తర్పణ విధి విధానంతో సాగినది ఈ తపస్సు. బదరికాశ్రమమున మారుమ్రోగినది ఈ తపస్సు. ఆత్మశుద్ధి గల 6 నెలల తపస్సుకే ధ్రువుని కోసం భగవంతుడు దిగి వచ్చిన చరిత్ర మరోమారు చెలించింది. ఆ శ్రీమన్నారాయణుని దర్శనం ఈ శ్రీమన్నారాయణునికి లభించింది. ఏదో ప్రశాంతత, ఎంతో పరిపూర్ణత ఈ ఉత్తీర్ణత. తెలుపు ఎరుపుల వలపు తెలుపు తిరునామం, శరత్పద్మాలను మించే పెద్ద పెద్ద నేత్రాల సుందర ధామం. తెల్లని బట్టలలో చల్లని ఉల్లముతో బ్రహ్మచర్యానికి సారాంశంలా ఉన్న నాటి ఈ స్వాతిముత్యాన్ని చూడండి. కన్ను తిప్పలేం కదూ, మరచిపోలేం కదూ. గోపాలాచార్యుల వారికి అదే అనిపించింది. అందుకే కాబోలు అన్ని అర్హతలు కల శ్రీమన్నారాయణాచార్యులకు సంస్కృత ద్రావిడ వేదాంత విద్యను నేర్పాలని భావించారు గోపాలాచార్యస్వామి. స్వయంగా గురువుకు ప్రసాదం వండిపెట్టి పుస్తకం పట్టకుండా గురువుగారు చెప్పిన విద్యను మనసులోనే ధారణ పట్టి సాగిన సాధనలో శ్రీమన్నారాయణాచార్యుల ఏకాగ్రతకు అనతి కాలంలోనే వశమై వరించింది, తనకు తాను తరించింది ఉభయ వేదాంత విద్య. ఓ రోజు తుఫానుతో అల్లకల్లోలమైంది ప్రకృతి. ఎడతెరపి లేని వానకు ఆశ్రమంలోని చిన్నారులంతా ఎక్కడో చిక్కుకున్నారు. వెంటనే మన శ్రీమన్నారాయణులు పిల్లలందరినీ వెదికి ఒకచోట చేర్చి పెరుగన్నం కలిపి పెట్టారు. కన్నతల్లిని మరపించారు. మరోసారి హరిజనవాడలో మంటలు చెలరేగాయి. శ్రీమన్నారాయణులు అందరినీ నిద్రలేపి ఎంతో శ్రమ కోర్చి స్వయంగా వాటిని ఆర్పివేశారు. పరుల కష్టాలకు స్పందించే ఆయనలోని ఈ సహజ గుణం భవిష్యత్తులో ఆయనను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి మరి. ఆ క్షణం కారు చీకటి కమ్మిన క్షణం, కాలమాగినంత బాధాకర క్షణం. 1979 డిసెంబర్ 31వ తేదీ. అప్రతిహత సత్య సంకల్పులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామివారు పరమపదించారన్న వార్త నమ్మలేని క్షణం. ఆశ్రమమే కాదు, అఖండ భారతం అశ్రువర్షం కురిసిన అత్యంత దుస్సహ సంక్షోభ క్షణం. గుండె ఆగితే ఎంత బలమైన శరీరమున్నా ఏం ప్రయోజనం అని అందరిలో మెదలిన సమాధానం లేని ప్రశ్న ఎదురు చూస్తున్న ఆ క్షణం బెదురు లేకుండా ముందుకు నడిచి పెద్దస్వామి వారి గుండె గుడిలో గంటలను నేను మ్రోగిస్తాను, వారి ఆశయాల పంటలను నేను పండిస్తాను అని స్పందించిన ఏకైక సాహసం శ్రీమన్నారాయణాచార్యులు. అమ్మో, సన్యాసం తీసుకోవటమా? ఎవరు ముందుకొస్తారు? అంతకంటే సంసార సముద్రం ఈదటం తేలిక, అంతకంటే ముల్లోకాలను పరిపాలించటం తేలిక. ఉదయం 8 గంటలకే గుక్కెడు కాఫీ గొంతులో పడకపోతే చేపల్లా గిలగిలా తన్నుకునే మనం, నిలబడి నడుస్తూ పరుగెడుతూ ప్రయాణం చేస్తూ రోజుకు 60 సార్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఆరగించకుండా అస్సలు ఉండలేని మనం, తలెత్తి ప్రశ్నించే హక్కు లేని మహామహోపరితలం ఈ సన్యాసం. నిత్యం కోటాను కోట్ల వ్యాపారం చేసే వస్త్ర ప్రపంచం కూడా తృప్తిపరచలేని రంగురంగుల బట్టలంటే మోజుగల మనకు, 20 నిమిషాలు ఒక్క భంగిమలో కుదురుగా కూర్చోలేని మనకు, 600 టీవీ ఛానల్స్ లేకపోతే అరగంట జరగని మనకు, వెటకారం వ్యాపారం తప్ప మరో వ్యవహారం తెలియని మనకు, చిన్న చిన్న ఆవేశాలకు అంతకంటే చిన్న చిన్న ఆకర్షణలకు ఏం చేయటానికైనా వెనకాడని మనకు, అదేంటో అర్థం కాని ఇంకో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మహాక్రాంతి ఈ సన్యాసం. ఈ సన్యాసం ఏ పని చేయటం చేతగాక విసుగొచ్చి విరక్తితో తీసుకుంటున్నది కాదు. ఈ సన్యాసం ప్రత్యేకత చాటుకోవటానికి కాదు, తమ బాల్యాన్ని అధ్యయనానికి,
తమ యవ్వనాన్ని సమాజ సేవకు అంకితం చేసి పెద్దలిచ్చిన భూములను హరిజనవాడకు పంచి ఇచ్చి అఖండ భారతావనిలో 108 శ్రీరామక్రతువులు 108 స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు చేసి 108 శ్రీరామ స్థూపాలు నిర్మించిన ఓ మహామనీషి ఆశయాలను కొనసాగించడం కోసం ఈ సన్యాసం. కేవలం తన గురువు కోసం మహాభారాన్ని మోసేందుకు సిద్ధపడ్డ ఓ పండిన పసివయస్సు ఈ సన్యాసం. ఈ సన్యాసం పూలతేరు కాదు, సుఖభోగాలనుభవించే పడవ షికారు కాదు. సర్వసంగ పరిత్యాగం చేయవలసిన మహాకఠోర కుఠారం. పదునైన కత్తులపై నెత్తురు చిమ్మకుండా నడవగల నైపుణ్యం. ఇది అసిధారా వ్రతం అగణ్యం. అరిషడ్వర్గాలనే మహాసముద్రాల హోరుకు ఏమాత్రం చెదరని నిగ్రహం. ఇంద్రియాలు చిమ్మే బడబాగ్నులను మంచు బిందువులుగా మార్చగల అచంచల సాధన. అతిమానుష కార్యదక్షులైన శ్రీ పెద్దజీయరు స్వామి వారి పర్యవేక్షణ. యావత్ భారత